కూటమిలో చిచ్చు అనడానికి లేదు, భారతీయ జనతా పార్టీలోని చిచ్చు అనాలేమో. భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యుడు మోడీకి అమిత్ షాకి బాగా సన్నిహితంగా మెలుగుతున్నటువంటి వాడు సీఎం రమేష్. అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో ఒక వెలుగుతున్నటువంటి వాడు ఆదినారాయణ రెడ్డి. ఇద్దరూ కూడా కడప జిల్లా వాళ్ళే. అయితే అనకాపల్లి నుంచి గెలిచినటువంటి సీఎం రమేష్ సొంత గడ్డ కడపే. అదే సందర్భంలో ఒకప్పుడు జగన్ని ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఓడగొట్టి స్థానిక సంస్థల ఎన్నికలు వివేకానంద రెడ్డిని ఓడించి జగన్ పెట్టిన అభ్యర్థిని బీటెక్ రవిని గెలిపించడంలో సక్సెస్ అయినవాడు. ఇప్పటికి కూడా జగన్ని దెబ్బకొట్టే విషయంలో వ్యూహాత్మకంగా వెళ్ళేటటువంటి వాడు సీఎం రమేష్. అట్లాంటి సీఎం రమేష్ తాజాగా తన పార్టీకే సంబంధించినటువంటి జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డికి సంబంధించి ఇచ్చినటువంటి కంప్లైంట్ అనాలా, లేకపోతే ఆయన నియోజకవర్గం మీద పెట్టినటువంటి కంప్లైంట్ అనాలా, సంచలనం సృష్టిస్తోంది. ఏకంగా కలెక్టర్కే ఎస్పీ కలెక్టర్లకే సీఎం రమేష్ లేఖ రాయడం. జమ్మలమడుగు ముద్దనూరు రోడ్డులో జమ్మలమడుగు క్లబ్లో దేవగుడి నాగేశ్వరరెడ్డి నిర్వహిస్తున్న పేకాట శిబిరాల మీద దృష్టి సారించి అసాంఘిక కార్యకలాపాల కట్టడికి చర్యలు చేపట్టాలని పంపించారట లెటర్ కూడా. నాగేశ్వరరెడ్డి నిర్వహిస్తున్న క్లబ్లో అనధికారంగా జూదాన్ని ప్రోత్సహిస్తూ 12 టేబుల్ మీద టేబుల్కి 9 మంది చొప్పున 25,000, 50,000, లక్ష దాకా జూదం బెట్టింగ్లో కొనసాగుతోంది. లక్షలాది రూపాయల పేకాట శిబిరాలను ఉదయం నుంచి రాత్రి దాకా నిర్విరామంగా నిర్వహిస్తున్నారు. దీంతో జమ్మలమడుగు ప్రాంత ప్రజలే కాకుండా కడప జిల్లాలో సమీప గ్రామ ప్రజలు కూడా పేకాటకు బానిసలుగా మారుతున్నారని చెప్పుకొచ్చారు. మట్కా, లిక్కర్ దందా వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని పలువురు స్థానికులు తన దృష్టికి తీసుకొచ్చారన్నారు. ఆయా కుటుంబాలను నాశనం చేసి మహిళలను ఇబ్బందులకు గురి చేసి ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి ఇవ్వద్దన్నారు. కలెక్టర్, ఎస్పీలు స్పందించి పేకాట, మట్కా, కల్తీ, లెక్కర్ దందాల నుంచి ప్రజలకు విముక్తి కల్పించి బాధ్యతలు మీద కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పుడు ఇది ఒకే పార్టీలో ఉన్నటువంటి ఇద్దరు నేతల మధ్య విభేదం. యాక్చువల్గా అయితే కడప నీకు సంబంధం లేదంటే రేపు పొద్దున ఆదినారాయణ రెడ్డి నువ్వు అనకాపల్లి నుంచి ఎంపైనప్పుడు అది చూసుకోమంటాడు. నా సొంత జిల్లా నేనెందుకు చూసుకోను అంటాడు సీఎం రమేష్. ఏం జరుగుతుందో చూడాలి.